అదేవిధంగా అన్న రాసినటువంటి పాట మాకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంటుంది. వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ ఉంటుంటే నిజంగా నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న అని చెప్పేసి ఆ పాట పాడినప్పుడల్లా మాకు దుఃఖం వస్తుంది. ఆ పాట మేము ఎన్నో స్టేజీల పైన అన్న దగ్గర ఉండుకుంటూ అన్న మీరు రాసినటువంటి పాట సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము పాడుకున్నటువంటి పాటలు మాకు గుర్తున్న సందర్భం. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేం భూమి మీద పడ్డవేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల ఏసి గావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారం అంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్సులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్సులున్న చూడలేవయా, నీవు ఎన్ని పస్సులున్నవో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకున్నవు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, ఓ త్యాగశీలి నాన్న నీకు వందనాలయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఇంత గొప్ప త్యాగశీలి ఆ నాన్న పాట రాసినటువంటి ఆ కన్న తండ్రి ముందే నిజంగా శివమై కూర్చున్నటువంటి ఆ తండ్రి యొక్క ఘోష చూస్తూ ఉంటుంటే మాకు ఈ పాట గుర్తు సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నాం. మాకు మేము ఎప్పుడు కళాకారులుగా మేము ఉన్నప్పుడు కూడా రీసెంట్గా కూడా నేను ఒక 2 months బ్యాక్ కలిసినప్పుడు కూడా కళాకారులకు ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన యువతరానికి ముఖ్యంగా యూత్ను మీరు మంచిగా మేల్కొని ఉండండి. తెలంగాణ ఉద్యమంలో చాలామంది కీలకంగా పనిచేశాం. రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి బాధ్యతలు మనకు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి మాకు మనోధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి సాయి చందన్న. సాయి చందన్న నిజంగా అటత్తు మరణం మేము చూడంగానే 4:30 గంటలకి చూడంగానే మేము కూడా చాలా కన్నీరుగా కాల్చి నిజంగా ఇప్పటికి కూడా మేము చాలా బాధాకరమైన ఆయన మాట వింటే ఆయన పాట వింటే కనీసం ఆయన చూడడానికి పోతుంటే కూడా మాకు ఆ ఏడుపు ఆగట్లేదు. అంత మంచి మహా వ్యక్తిని అంత మంచి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం అనేది మా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ మూలకున్న ముసలవ నుంచి మొదలుకుంటే బడికోయే పిల్లల నుంచి మొదలుకుంటే నిజంగా ఒక వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్ నుంచి మొదలుకుంటే సాయి చందన్న పాడినటువంటి పాట కావచ్చు మాట కావచ్చు అలాంటి వ్యక్తి నిజంగా ఉండడు రాబోడు కూడా అని కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యుకుంటూ వారి మధ్యలో మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ నిజంగా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇక అది పెద్దవాళ్ళు వచ్చారండి, అది పెద్దవాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఒకవేళ అంటే చేయని వెడల వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసు. సో తర్వాత మళ్ళీ కళాకారుల పక్షాన ఒకవేళ చేయకపోతే ఎట్లుంటుంది అనే తర్వాత మాట్లాడుకోవాలని సందర్భం కూడా చెప్తామని కూడా ఈ సందర్భం మంచిగా చూస్తామని మేము కోరుకుంటా ఉన్నాం.